ఇంటికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది ముత్యానికి ముస్తాబే చేసి మా హృదయాలను గోవింద మలచిన ఈ పల్లకిలో పైరకిలో పెళ్లి కూతురు రే పెళ్లి మండపం డెకరేషన్ ఆగిరిపోవాలి, తగ్గితే మాత్రం మర్యాదగా ఉండదు. మండపం పని సరే కానీ ముందు వచ్చిన వాళ్ళు కడుపు నిండా తిరిగిపోవాలి. వంట సంగతి చూడు. సరే సరే నువ్వే కంగారు పడకు, నేను చూసుకుంటాగా. ఒరే ఆ ఫ్లెక్సీ చూడు, అప్పుడే పడిపోయింది, పోయి కట్టు. కూతురు పిల్ల అవుతుందని ఆనందొద్దు, రాఘవయ్య ముఖం వెలిగిపోతుంది. ఈ హడావిడి మొత్తం నా పెళ్లి గురించే. ఇదిగోండి, ఇదే నా పెళ్లి పత్రిక. అయినా ఏం పెళ్ళో ఏమో కానీ నా మనసుకు చాలా దగ్గరైన మనుషులను వీడిపోయి వెళ్తున్నా అనే బాధ నా మనసును వెంటాడుతూనే ఉంది. నా మనసును ఎంత కుదుటపరుచుకుందాం అనుకున్నా నా వల్ల అవ్వడమే లేదు. కానీ నాకున్న చిన్న ఓర్పు ఏంటంటే నా రాముడు నా పక్కనే ఉంటాడు కదా. అయినా రేపు ఇదే సమయానికి నేను నాకే తెలియని కొత్త లోకంలో, కొత్త ఇంట్లో, కొత్త మనుషుల మధ్యన ఉండాల్సి వస్తుంది. నేను ఇలా నా మనసును ఎంత కుదుటపరుచుకుందాం అనుకున్నా కానీ నా వల్ల అవ్వటమే లేదు. ఏమే ముగ్గు వేయలేకపోతున్నావు? రేపు అత్తగారింటికి వెళ్ళాక నన్ను తిట్టిద్దామనుకుంటున్నావా ఏంటి? మా అమ్మలాగే మీ అమ్మలు కూడా మిమ్మల్ని ఎప్పుడూ తిడుతూ ఉంటారు కదా. నాకు తెలుసు ఎందుకు తిడతారో, నేను చెప్తా. ఎందుకంటే ప్రతి అమ్మకి తెలుసు ఒక ఆడపిల్లకి ఈరోజు తప్పకుండా వస్తుందని. మా అమ్మ కూడా అప్పట్లో చెప్పినప్పుడు నేను వినట్టు వదిలేసా, కానీ ప్రాక్టీస్ కూడా చేశా. దాని రిజల్ట్ ఇది. చూడండి నా ముగ్గు ఎంత బాగుందో, సో బ్యూటిఫుల్ కదా. ఒక పని చేస్తా, దీంతో ఒక సెల్ఫీ తీసుకుంటా. అమ్మా ఆపు. చిన్నప్పటి నుంచి స్కూల్కి పో, కాలేజ్కి పో, అటు పో, ఇటు పో అని చంపుతూనే ఉన్నావు. ఇప్పుడు పర్మనెంట్గా ఇంటి నుంచి బయటికి పో అంటున్నావు. ఇంకా ఒక్కరోజు కూడా ఆగలేవా? అయినా నా పిచ్చి కానీ ఇంకా ఒక్కరోజు ఎక్కడుంది, కొన్ని గంటలు మాత్రమే. ఆ కొన్ని గంటలు గడిస్తే నేను ఇంట్లో నుంచి పర్మనెంట్గా వెళ్ళిపోతాను. నీకు అప్పుడు హ్యాపీ కదా? నాకు తెలుసు నువ్వు హ్యాపీగానే
గజ్జలు కట్టుకుని ఎగిరే లేడీ పిల్లని నేను. లేడీ పిల్లని అయినంత మాత్రాన నన్ను ప్రతి దాంట్లో వెనుక పడేశారని కాదు, నన్నే ప్రతి దాంట్లో ముందుండి ప్రోత్సహిస్తారు అని అర్థం. అయినా అందరూ పెళ్ళయ్యాక ఒక 2 నెలలు ఇంటికి వస్తే చాలు, ఏంటి ఏమైనా గొడవలు అయ్యాయా, ఆడికెందుకు పోయావు ఈడికెందుకు పోయావు అని అంటారు. కానీ మా మనసులోని బాధ ఎవరైనా అర్థం చేసుకుంటారా? చేసుకోరు, నాకు తెలుసు. అయినా అలా అని అందరికీ నా జవాబు ఒకటే, మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొచ్చి మందలించే అమ్మమ్మ నానమ్మల ప్రేమ ఆ ఇంట్లో మాకు దొరుకుతుందా? ఎప్పుడు అలిగి కూర్చున్నా కానీ బుజ్జి బుజ్జి అని బుజ్జగించే నాన్న ప్రేమ నాకు ఆ ఇంట్లో దొరుకుతుందా? ప్రతి ఆటలో నన్నే ముందుంచి నేను గెలిచినా గెలవకపోయినా నేనే గెలిచానని చెప్పే అన్న ప్రేమ నాకు ఆ ఇంట్లో దొరుకుతుందా? అన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని తప్పులు చేసినా తెలిసి తెలియక నన్ను మందలించి తిట్టి కొట్టి చివరికి గోరు ముద్దలు తినిపించే అమ్మ ప్రేమ నాకు ఆ ఇంట్లో దొరుకుతుందా? ఏది దొరకదు అని తెలిసి కూడా మమ్మల్ని ఆ ఇంటికి ఎందుకు పంపిస్తారో నాకైతే ఎంత ఆలోచించినా అర్థం అవ్వదు. కానీ ఇప్పుడు నా పరిస్థితి కొత్తగా చెంగు ఎగిరే లేడి పిల్ల జనాల మధ్యలోకి వెళ్ళేలా అయిపోయింది. అయినా నా పిచ్చి కాకపోతే